హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే అసలేం బాగోలేను. హాస్పిటల్‌లో ఉన్నాననమాట. నాతో పాటు మా పెద్దమ్మాయికి కూడా ఆరోగ్యం బాగోలేదు. తనకు కూడా టైఫాయిడ్ ఫీవర్ ఫుల్‌గా ఉందనమాట. నేనైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. అంతకుముందు నేను వీడియో చేశాను కదా! ఇద్దరు అమ్మాయిలే మళ్ళీ ఇంకొక కాన్పు ఉంచుకోవాలా? చేయించుకోవాలా? అని డౌట్‌గా ఉంది. మీ సజెషన్ ఇవ్వండి అని అడిగాను కదా! ఆల్మోస్ట్ అందరూ కూడా చేయించుకోండి అని అంటున్నారు. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న ఖర్చులకి మన ఆదాయానికి ఇద్దరు చాలని మంచిగా అందరూ కూడా మెసేజ్ అయితే చేశారన్నమాట. అంతకు ముందైతే నేను ఏది ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను. ఎప్పుడైతే మీ అందరి కమెంట్స్ అయితే చూసానో అప్పుడైతే ఇక నిర్ణయించుకున్నాను. నాతో పాటుగా మా అమ్మని కూడా కన్విన్స్ చేశానన్నమాట. ఇంకా లాస్ట్‌కి అయితే ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇప్పటికే ఆపరేషన్ కూడా అయిపోయింది. తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టేశారు. మా పెద్దమ్మాయి పరిస్థితి చూడలేక నాకు కూడా బాధగా ఉందన్నమాట. ఫుల్ ఫీవర్‌తో టైఫాయిడ్ ఫీవర్‌తో బాగా బాధపడుతున్నా. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నన్ను చూడడానికి మా పెద్ద చెల్లి వచ్చింది. టోటల్‌గా మీరు ఎంతమంది అక్క చెల్లెలని అడిగారు కదా! మేమైతే ముగ్గురం అక్క చెల్లెలము. మాకు ఒక తమ్ముడు ఉన్నారు. మా పెద్ద చెల్లి అంటే తినైతే గవర్నమెంట్ జాబ్ అన్నమాట. హిందీ టీచర్. ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాను కదా! చూసి వెళ్దామని వచ్చింది నసరాపేట. తర్వాత మా తమ్ముడు కూడా ఎల్ఐసిలో ఏడీఓ ఆఫీసర్ గా జాబ్ చేస్తారు. మా చిన్న చెల్లి కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది అనమాట. నా గురించి మీకు అందరికీ తెలిసిందే కదా! ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత బయట నుంచి భోజనం పార్సల్ అయితే తెచ్చుకున్నారు మా అమ్మోళ్ళు. నేనైతే 2 days వరకు ఏమీ తినకూడదంట. ఫుల్ ఆకలితో బాగా స్టమక్ పెయిన్ కూడా వచ్చింది నాకు. మత్తు మంది ఇచ్చారు కదా! మత్తులో అయితే ఏం తెలియలేదు కానీ తర్వాత అయితే లోయర్ అబ్డామినల్ పెయిన్ ఇంకా మెడ నరాలు కూడా గుంజుతున్నాయి. వెనకాల బ్యాక్ లో ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ లో అయితే ఎలా చేస్తారేమోనని చాలా బాధపడ్డాను కానీ 5 నిమిషాలే పట్టిందనమాట సర్జరీ చేయడానికి. లాప్రోస్కోపీ ద్వారా చేశారనమాట. నాకు అసలు ఏం తెలియలేదు కానీ ఆ తర్వాత ఇంకా మత్తు కొంచెం కొంచెంగా డిక్రీజ్ అయ్యే కొద్దీ నాకు ఇంకా పెయిన్ అయితే తెలిసింది. కదలలేని పరిస్థితి అనమాట. ఒక సైడ్ ఇంకా పడుకొని వీపు కూడా మంట వచ్చింది. పక్కకు కూడా తిరిగి పడుకుందామన్నా కూడా ఇంకా లోయర్ అబ్డామినల్ పెయిన్ కదా, ఇంకా అసలు పక్కకు కూడా పడుకోలేకపోయాను. అలాగే కూర్చొని ఇంకా మా చెల్లి కూడా ఇంకా వెళ్ళే టైం కొంచెం సేపు మాతో మాట్లాడి కూడా తను బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే చాలా దూరం వెళ్ళాలి, మాచర్ల వెళ్ళాలి. వెళ్లే ముందు కాసేపు మాట్లాడి తను వెళ్ళిపోయింది. ఇంకా నైట్ నుంచి అసలు ఏమీ తినలేదు కదా, కొంచెం నీరసంగా ఉండి లెగవలేని పరిస్థితి, కళ్ళు తిరుగుతున్నట్టుగా, వామిటింగ్ సెన్సేషన్, కొంచెం కోకోనట్ వాటర్ తాగాను, అది కూడా వొమిట్ అయిపోయింది. 2 days వరకు సాలిడ్స్ అయితే ఏమీ తీసుకోకూడదండి, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత 1 day వరకు నీళ్లు కూడా తాగొద్దని చెప్పేశారనమాట. నాకేమో వేడి చేసి నోరైతే ఎండిపోయింది. మార్నింగ్ 11 o'clock చేసేసారు కానీ మాకు ఇంకా డిశ్చార్జ్ చేసేసరికి నైట్ 8 అయింది. అప్పుడు చిన్నగా మా వారు అయితే లేపి కూర్చోబెట్టారు. టోటల్ బిల్ అయితే చాలానే అయిందనమాట. నా 2 కాన్పులు అయితే నార్మలేను, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే నార్మల్గా ఒక పైసా కూడా ఖర్చు అవ్వకుండా నార్మల్గా అయిపోయింది. ఇంకా ఈ లాప్రోస్కోపీ కూడా నేను గవర్నమెంట్లో చేయిద్దాం అనుకున్నాను కానీ భయం వేసింది అనమాట. డెలివరీ అంటే ఆ పెయిన్స్లో ఎలాగలా డెలివరీ అయిపోవచ్చు కానీ చూస్తే ఇక లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోలేము కదా, అందుకని ఇంకా మామూలుగా గడ్డం హరిబాబు హాస్పిటల్ అయితే ఇంకా నేను చేయించుకున్నాను. నైట్ 8:30కి అయితే మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. నసరాపేట నుంచి వెళ్ళాలంటే మాకు కొంచెం ఇబ్బంది అనమాట, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. నైట్ అయితే ఇంకా గతుకులు రోడ్లు చిన్నగా వచ్చేసరికి మాకైతే 11-12 అయింది నైట్. ఇంకా ఇంటికి చేరేసరికి ఒక ఆటో కట్టించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరదామని చిన్నగా ఇంకా కింద మెట్ల వరకు ఇంకా లిఫ్ట్ లో వచ్చేసాను, మెట్లు దిగకూడదు కదా. నైట్ 12 o'clock ఇంకా ఇంటికి చేరిన తర్వాత మా చిన్నమ్మాయిని అయితే ఇంకా వాళ్ళ పిన్ని దగ్గర అంటే మా చిన్న చెల్లి దగ్గర వదిలిపెట్టి వెళ్ళామన్నమాట. మేము కనిపించకపోయేసరికి డే అంతా నైట్ అయితే ఇంకా ఏడ్చిందనమాట. డే అంతా బాగానే ఆడుకుందంట. ఇంకా నైట్ చీకటి పడే కొద్దీ మా అమ్మ కనిపించట్లేదని ఇంకా బెంగ పట్టుకొని ఒకటే ఏడుపంట. ఇంకా నైట్ నేను వచ్చేసిన తర్వాత ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాను కదా, పాలైతే తనకి ఏం మానిపించలేదు. ఇంకా చిన్నగా ఒక పక్కకు తిరిగి మామూలుగా ఫీడింగ్ ఇచ్చాను. తర్వాత ఇంకా మా అమ్మ పడుకోబెట్టేసుకుంది. డెలివరీ కంటేను ఈ సర్జరీనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే. బాగా స్టమక్ పెయిన్, అలాగే మెడ నరాలు అయితే లాగుతున్నట్టుగా, మెడ కూడా నొప్పి వస్తుంది. పెయిన్స్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు కానీ అవి వేసుకున్నంత సేపే పెయిన్ అనేది తెలియట్లేదు. ఇంకెప్పుడైతే ఆ టాబ్లెట్ పవర్ తగ్గిపోతుందో అప్పుడు ఇంకా పెయిన్స్ అయితే ఇంకా తెలుస్తుంది. నాకు లేచి కూర్చొని మా చెల్లి చేత అయితే ఇంకా తల దువ్వించుకుంటున్నాను. నాకు మాట్లాడడానికి కూడా అసలు ఇంకా వీలవ్వట్లేదు కానీ అలాగలా మాట్లాడుతుంటే ఇంకా కుట్లు దగ్గర పెయిన్ వస్తుంది. ఈ రోజులైతే ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం బాగుంది, రికవర్ అయ్యాను అనుకున్న తర్వాత ఇంకా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది 2nd day అనమాట, అందుకే కొంచెం కష్టంగా ఉంది. వారం 10 రోజుల తర్వాత రికవర్ అవుతాను కదా, ఇంకా అప్పుడు తర్వాత ఇంకా కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతాను. మధ్యలో బాగుంది అనుకుంటే మాత్రం ట్రై చేస్తాను. నేనైతే నసరాపేటలో మా అమ్మనైతే ఒక సబ్స్క్రైబర్ కలిసారంటే ఈవినింగ్ టైంలో మా అమ్మ ఇంకా బయటికి వెళ్దామని వెళ్తుంటేను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ లో ఒకరైతే ఇంకా గుర్తుపట్టి అంజలి రమావత్ వాళ్ళ మదర్
కదా అని ఇంకా అడిగారు. అమ్మ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది, హ్యాపీగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా దగ్గరకు వచ్చి చెప్తున్నాను, నన్ను అయితే ఇంకా అందరు గుర్తుపడుతున్నారు. నాకు కూడా ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎవరో తెలియని వాళ్ళం, ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళం ఇలా యూట్యూబ్ ద్వారా మనం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా బయట కలిసినప్పుడు కొంచెం గుర్తుపట్టి అడుగుతా ఉంటే కొంచెం హ్యాపీగా అనిపించింది కదా. అంతవరకు ఇంకా పిల్లల్ని కొంచెం దూరంగానే ఉంచాలి. ఎక్కువగా పిల్లలు అయితే నా దగ్గరే ఉంటారు కదా, మీద పడ్డం, ఇంకా నా మీద కూర్చోవడం, పడుకున్నప్పుడు ఇంకా నా మీద పడుకుంటా ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఒక వారం 10 రోజులైనా కొంచెం పిల్లలకి దూరంగా ఉండాలి. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, ఆడుకుంటూ పొట్ట మీద కాలేసినా కూడా ఇంకా ఇబ్బంది. మా చిన్నమ్మాయి అయితే పాపం రాత్రంతా ఒక 2-3 సార్లు నిద్రలో బాగా ఏడ్చిందనమాట. తనకి నా పక్కనే పడుకోవడం అలవాటు కదా, ఇంకా పాలు తాగుతూ ఇంకా నిద్రపోతా ఉండిద్ది. నైట్ అయితే నా పక్కన పడుకోబెట్టుకోలేదు, మా అమ్మ పడుకోబెట్టుకుంది కదా. ఒక 2-3 సార్లు నిద్రలో బాగా ఏడ్చింది. అయినా ఎలాగలా కష్టపడి కొంచెం ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఉయ్యల్లో వేసి పడుకోబెట్టేశాను. ఇంకా నా జడ దూవడం అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఇంకా నా కోసం ఎర్లీగా పాలు తీస్తుంది అనమాట. టూ డేస్ వరకు అన్నం లాంటివి ఏం తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్, వాటర్, జ్యూస్ లాంటివి తాగాలన్న. ఇంకా సర్జరీ చేసిన ఫుల్ డే అంతా కూడా ఏం తినలేదు కదా, కొంచెం నీరసంగా ఉండేసరికి ఎర్లీగా నా కోసం లేచి ఇంట్లో పని చేసి పాలైతే తీసింది. ఇంకా టిఫిన్ అయితే ఒక ఇడ్లీ పెట్టింది అనమాట. ఇడ్లీ కూడా తినొద్దని చెప్పారు కానీ ఏం కాదు తినమని ఒక 2 ఇడ్లీలు అయితే చేసి పెట్టింది. అందులోకి పల్లి చట్నీ చేసింది అనమాట. పల్లి చట్నీ చేస్తే తింటే మళ్ళీ చేయం పట్టిద్దేమోనని భయం. నా పెయిన్స్ బాధలో నేనుంటేను మా అమ్మ ఏమో తీసుకొచ్చి తల్లో పూలు పెడుతుంది. అమ్మకి ఎలా అంటే ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా నీట్గా తల దూకొని ముఖం కడుక్కొని పూలు పెట్టుకొని నీట్గా ఉండాలన్నమాట. అదే చెప్తున్నాను అక్కడ. ఇప్పుడు పూలు అవసరమా అంటేను నీట్గా ఉండాలి, ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా రెడీ అయి కూర్చోవాలి అని అంటుంది. అందుకే నవ్వు వస్తుంది అనమాట నాకు. ఎవరి చాదస్తో వాళ్ళది. వాటర్ అయితే దాదాపుగా 6 లీటర్లకు తాగాలి అని అంటున్నారు. రోజుకు 2 లీటర్లు తాగడమే ఎక్కువ. నేనైతే ఇంకా 6 లీటర్లు ఒక వారం వరకు తాగాలని చెప్పారు. ఇప్పుడు లేచిన దగ్గర నుంచి 1 లీటర్ వాటర్ తాగాను. పడుకునే వరకు ఇంకా 5 లీటర్లు పెండింగ్ ఉంది. అవి కూడా కంప్లీట్ చేస్తాను ఎలాగలా. ఇక మాట్లాడకూడదు, పెయిన్స్ వస్తున్నాయి, అందుకని స్లోగా మాట్లాడుతున్నాను. ఇంకా మా చిన్నమ్మాయికి అయితే నేను ఆపరేషన్ చేయించి కుట్లు చూపించేసరికి భయపడి ఇంకా నాకు దూరంగా ఆడుకుంటుంది. ఎప్పుడైనా పాలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఇంకా దగ్గరకు వచ్చింది. పాపం పసిబిడ్డ నాకు దూరంగా ఆడుకుంటుంది. అయితే మా అమ్మాయి నాకు అనిపిస్తుంది కదా అని మంచిగా ఆడుకుంటుంది అనమాట. మా పెద్దమ్మాయి కూడా కొంచెం ఫీవర్ అయితే తగ్గింది, కాకపోతే మిడ్ నైట్ లో వస్తుందంట. తగ్గపోతే మళ్ళీ తీసుకెళ్ళాలి హాస్పిటల్. మా చిన్నమ్మాయి అయితే నా చుట్టే తిరుగుతూ చక్కగా ఆడుకుంటుంది. దానికి పాలు గుర్తొచ్చినప్పుడు అలా చేతిలో ఏదో ఒక తిని పెట్టేస్తే ఇంకా అది తింటా ఆడుకుంటుంది అనమాట. సరేనండి, మరి మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ, టేక్ కేర్.